ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి అందరికీ హాయ్. అండ్ ఫస్ట్ అసలు రివ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఈ సినిమాకి. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు, కలెక్షన్స్ అయినాయి అంటున్నారు, కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే, నేను రవి గారు కానీ అక్కడ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే దిస్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది. అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్ డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ వీ బిలీవ్డ్ ఇన్ ద ఆడియన్స్. అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వీవర్ అందుకనే ఈ సినిమాకి జనరల్ నేను సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను, బికాస్ దేర్ ఇస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కొట్టుడు, ఇందాక ఈయన కూడా అంటున్నారు కదా మాస్ కొట్టుడు అది ఇది అంటున్నారు, అవి కూడా తీయడం ఈజీ కాదు. బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తున్న సినిమా ఇది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్, బీ ఇట్ ఆర్ ప్లానింగ్ కానీ, బీ ఇట్ హౌ ఆనెస్ట్ వీ వర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ. ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా సినిమాలో ఏముందో అదే చెప్తా ఉన్నాం. నవంబర్లో రిలీజ్ అన్న వెంటనే, నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ, ఎందుకంటే మసాలా అని ఒక సినిమా రిలీజ్ అయింది అప్పుడు. నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే వన్ కూడా అప్పుడు రాలంటే కొన్ని కొన్ని సీజన్స్ ఉంటాయి. కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు, ఒకటే అన్నాను టీం అందరూ ఉండి, సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తుంది అందరికీ, కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా, ఇది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేట్గా తెలుసుకుంటారనే చూడాలి అనేది అనిపించింది. సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే వన్ కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేము ఎప్పటి నుంచో, బీ ఇట్ ద టికెట్ రేట్స్ కానీ, బీ ఇట్ ద సీజన్ దట్ వి రిలీజ్డ్ కానీ.